ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, కొంచెం లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పని చేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, పొట్టపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, ఆ నైట్ వేసామంటే ఇది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే, ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను. కారణం కూడా మీరే, మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయత వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూనే ఉంటారు. ప్రతి రోజు ఈరోజు నాకు ఫోన్ చేసి చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఆడామన్నా, నువ్వు బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను, నేను గెలుస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7గా నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మన జర్నీ వీడియోలో కూడా చెప్పాను, బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసి సీజన్ 4 నుండి నన్ను ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అనేవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతి క్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడగడానికి అడగొచ్చు అన్న. పార్టీ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, దాంట్లో ఉంది. 70 వేలు లేకుండా లోపల, బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో.